హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జ్యోతిశ్వర్. ఈరోజు మనం చామంతి పూలని ఏ విధంగా నెక్స్ట్ ఇయర్కి సేవ్ చేసుకోవాలో చూద్దామా పదండి. మరి గార్డెన్లో కూరగాయలు పండ్ల మొక్కలు ఉన్నా కానీ పూలతోటే అందం కదా. మరి ఈ చామంతులు సీజన్ అయిపోయాక ఈ విధంగా అయిపోతూ ఉంటాయి కదా. వీటిని మరి నెక్స్ట్ ఇయర్కి ఏ విధంగా మనము సేవ్ చేసుకోవాలో చూసేద్దాము. చూడండి, ఇవి నాటు చామంతి. కాడ చూసినా ఈ మొక్క చూసినా ఈ విధంగా ఉంటుంది. వీటిని ఏంటంటే ఎప్పుడు సీజన్తో సంబంధం లేకుండా మనము ఎందులో పడితే అందులో వచ్చేసినా కానీ ఈ కొమ్మలు నెక్స్ట్ ఇయర్ వరకు చాలా సేఫ్గా ఉంటాయి. అదే మనకి హైబ్రిడ్ చామంతి అనుకోండి, కొంచెం అవి బతకడం కష్టం. నెక్స్ట్ ఇయర్కి మరి సీజన్ మనం కొత్త రకాలు కొనుక్కోవాల్సి వస్తుంది. నేను కొన్ని ఇప్పుడు ఇందులో చూడండి, ఎల్లో కలర్ చామంతి కొమ్మలు కుచ్చేసిన ఆల్రెడీ మనకు షార్ట్ వీడియోలో చూపించినానండి. ఇంకా కొమ్మలు గుచ్చుకునేవన్నీ కూడా ఈ విధంగా బతికినాయి. ఒక పెద్ద కంటైనర్లో మనం వేరే పూల మొక్కున్న కూరగాయల మొక్కున్న దాంట్లో ఈ విధంగా మనం కొమ్మలు కట్ చేసి పెట్టుకుంటే ఇది ఎట్లయినా కంపోస్ట్ మంచిగా ఉంటుంది కాబట్టి కిచెన్ వేస్ట్ నుంచి కానీ మనం పశువుల ఎరువుతో కానీ ఏదైనా ఒక మంచి బలమైన ఎరువుతో నిండిన మట్టిలో మనం ఈ కొమ్మలు గుచ్చేస్తే చాలా బాగా నాటుకుంటాయి. వాటిని మనం ఈ విధంగా కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకో పద్ధతి ఏంటంటే ఇట్లా చిన్న చిన్న కంటైనర్లో, ఇది కూడా ఒక రకం చామంతి అండి. ఇది గడ్డి చామంతి. మనం ఊరెళ్ళినప్పుడు 1 రూపీ మొక్కలు తెచ్చుకుని ఉండే కదా. ఇంకా చూడండి, ఈ విధంగా ఇది కూడా ఒక రకమైన చామంతి. మేమైతే గడ్డి చామంతి అంటాం, మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. చూడండి, ఇవన్నీ కూడా వీటిని పువ్వులు ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. మరి ఇవి విత్తనాలు వస్తాయా ఏందనేది తెలియదు నాకు, ఫస్ట్ టైం కదా. అందుకని కొన్ని ఎండిపోయినా కానీ ఆ విధంగానే ఉంచేసిన. వీటిని మంచిగా ప్రూనింగ్ చేసుకుంటూ మనం ఫెర్టిలైజర్స్ ఇస్తూ కూడా ఇట్లా చిన్న కంటైనర్లో పెట్టుకొని కూడా ఈ విధంగా రెండో పద్ధతి ద్వారా సేవ్ చేసుకోవచ్చు. ఒక మొక్కున్న దాంట్లో అయినా మనం ఆ విధంగా ఈ కొమ్మలను గుచ్చేసి పెట్టుకోవచ్చు. లేదంటే ఈ విధంగా చిన్న చిన్న మన పెయింట్ డబ్బాలు కానీ మన దగ్గర వేస్ట్వి కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ఉంటాయి కదా, అందులో మనము తీసి పెట్టుకుంటే అయిపోతుంది. ఇంకా మనము ఇట్లా మన దగ్గర ఒక కంటైనర్ ఖాళీ ఉంటే మన దగ్గర ఒక 10 రకాల చామంతులు ఉన్నాయనుకోండి, ఇట్లా మనము పాట్లో పెట్టేసుకొని మంచిగా వీటిని ప్రూనింగ్ చేసేసి ఉంచుకోవచ్చు. ఇట్లా వీటిని ఏంటంటే ఎండ ఎక్కువ తగలకుండా మనం నీడలో పెట్టుకోవాలి. ఇది నేను కొంచెం ఊరెళ్ళినందుకు ఈ విధంగా అయింది. మళ్ళీ వీటికి ఫెర్టిలైజర్స్ ఇచ్చి మళ్ళీ మంచిగా చేసుకుంటాను నేను. చూడండి, పువ్వులు ఏంటంటే మనము ఎప్పటికప్పుడు తీయకపోయినాం అనుకోండి, ఇంకా నెక్స్ట్ వచ్చేవి ఈ విధంగా చిన్నగా వస్తుంటాయి. చూడండి, మామూలుగా ఈ పువ్వు సైజు చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా మనం ఈ ముందు పువ్వులు తీయకపోయేసరికి ఈ విధంగా అవుతుంది. ఇవన్నీ కూడా నేను పడేయనండి, దేవుడికి పెడతాను. లాస్ట్ టైం ఇదే విధంగా అన్నారు కదా, కింద పడేసే బదులు దేవుడికి పెట్టచ్చు కదా అన్నారు కదా. నేనేం పడేయను, ఇవన్నీ కూడా దేవుడికి పెడతాను. కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి, వాడిపోయినాయి. ఇప్పుడు మనం కంపోస్ట్గా వేసుకోవచ్చు. మరి చామంతితోటి కూడా విత్తనాలు వస్తాయి అన్నారు, కానీ నేను ట్రై చేసినా నాకైతే ఎప్పుడు కూడా రాలేదు. చూడండి, ఈ విధంగా వచ్చినాయి కదా. ఈ కొమ్మలకి ఏంటంటే కొంచెం మంచిగా పశువుల ఎరువు కానీ ఏదైనా కానీ మనము ఇచ్చుకుంటే చాలా బాగా పెరుగుతాయి. ఇట్లా వీటిని ఏంటంటే ఇంక ఇవి తీసేసుకోవాలి. మనం తీసేస్తుంటేనే చూడండి కిందికించి మంచిగా చిగుళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవి పువ్వులతో ఉన్నప్పుడు ఎంత నిండుగా ఉంటుందో, మనం ఈ పువ్వులు తీసేస్తే అంత బోసిగా ఉంటుంది. అసలు తీయాలనిపించదు నిజం చెప్పాలంటే. కాకపోతే మనం మొక్కను బతికించుకోవడానికి ఈ విధంగా చేసుకోవాల్సిందే. ఒక్కటి ఏంటంటే మనం ప్రూనింగ్ చేసిన ప్రతిసారి నాటు కొమ్మలు అయితే ఏ విధంగానైనా వచ్చేస్తాయండి. ఈ చిన్నదైతే గుర్తుపెట్టుకోవాలి. ఈ మనకి హైబ్రిడ్ ఉన్నాయి కదా, ఈ పువ్వులు ఉన్నాయి కదా, ఇవేంటంటే మనము చాలా జాగ్రత్తగా పసిపిల్లల్లాగా చూసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ మనం నాటుకున్న కొమ్మ నుంచి పక్క నుంచి బ్రాంచెస్ వస్తున్నాయి. వీటిని మంచిగా మనము టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ మనం తాగేసి ఇంకా అందులో చక్కెర అదంతా తీసేసి మనం వేస్తూ నీడలో పెట్టుకుంటే మనకి మంచిగా ఇవి మనకి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఉంటాయి అన్నమాట. అదే రకంగా ఈ చామంతి చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా. వీటి పేరు మీకు తెలిస్తే నాకు కామెంట్లో అయితే తెలియజేయండి. చూడండి, ఇదైతే మంచిగా ఇప్పుడే స్టార్ట్ అయింది మనకి.
ఒక 1 మంత్ నుంచి స్టార్ట్ అయింది ఫ్లవరింగ్. మరి ఎప్పటి వరకు వస్తుందో చూద్దాం. ఇది ఫస్ట్ టైం కదా, ఈ పువ్వులు కూడా వేసి చూద్దాం. ఇంకా ఎండిపోయినాయి ఈ విధంగా ఉన్నాయి. ఇట్లా కొన్ని నేను అప్పుడప్పుడు మట్టిలో కూడా వేస్తున్నాను. ఏమైనా వస్తే విత్తనాల ద్వారా ఇట్లా కొన్ని పెరుగుతాయి కదా. ఈ విధంగా అయితే మనం చామంతి మొక్కల్ని కలెక్ట్ చేసుకోవాలి. కొన్ని చూపిస్తాను నేను ఈ విధంగా పెట్టుకున్నాయి. ఇట్లా మనకి వాటర్ బాటిల్స్ ఉన్నా కానీ అందులో కొమ్మలు గుచ్చేసుకుంటే ఈ విధంగా చూడండి. నేను నాటుకున్న ప్రతి చామంతి కొమ్మ కూడా అంత బలంగా ఎంత హెల్తీగా ఉంది. మీకు మొక్క చూస్తే అర్థమవుతుంది కదా. ఈ విధంగా నెక్స్ట్ ఇయర్కి మీరు సేవ్ చేసుకోండి. ఇంకో ఇట్లా ఒక శంకు పూల చెట్టు ఉంటే మీ దగ్గర మనకి ఇన్ని కంటైనర్స్ ఉండే కదా, ఇవన్నీ కలిపి కూడా మీరు ఒక్క దగ్గర పెట్టుకున్నా కానీ చాలా బాగా. ఇక్కడ ఈ పెద్ద మొక్క ఎండిపోతున్నా కానీ మన కిందికి చిగుళ్ళు వస్తూ ఉంటాయి. దీన్ని ఏంటంటే వీలైనంత చెట్ల నీడలో కాపాడుకోవాలి మనము. ఇంకా అప్పుడప్పుడు మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్కి ఈ నాటు చామంతి అయితే చాలా మంచిగా పూలు అయితే వస్తూ ఉంటుందండి. ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి. మరింతమంది మొక్కల్ని సేవ్ చేసుకుంటూ ఉంటారు కదా. చామంతి మొక్కలు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ విధంగా మనం నెక్స్ట్ ఇయర్ కూడా కొనకుండా మన దగ్గర ఉన్న వెరైటీస్ని మనం సేవ్ చేసుకుంటూ మరికొంతమందికి ఇవ్వచ్చు. ఉంటాను మరి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.